ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటంటే మీరు గ్రో అవుతూ ఉన్నారు ఆర్టిస్టులుగా, మిమ్మల్ని ఎవరు లాంచ్ చేయలేదు. మీరు గ్రో అవుతూ వస్తున్నారు, క్యారెక్టర్ బై క్యారెక్టర్ గ్రో అవుతూ వస్తున్నారు. మృత్యుంజయ్ అనేది శ్రీ విష్ణు గారికి ఇప్పుడు ఆయన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయ్యారు. ఆయన కామెడీకి ఆయన ఇచ్చే గ్యాప్స్ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. కానీ మృత్యుంజయలో చూస్తున్నప్పుడు ఒక కొత్తదనం కనిపిస్తుంది, డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఆయన నేను టోటల్ ట్రైలర్లో ఆయన నవ్వలేదు, ఇక్కడ చిన్న లాఫ్ కూడా లేదు, అంత సస్టైన్ చేశారనమాట క్యారెక్టర్ని. ఫస్ట్ చాయిస్ ఈయనేనండి? అబ్సల్యూట్లీ కథ రాసుకుని, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చాయిస్ అంటే ఫస్ట్ కథ రాశానండి. కథ రాసి సార్కి వెళ్ళి చెప్పానమాట. సార్కి వెళ్ళి చెప్తే ఈ క్లైమాక్స్ నేను చేయబోయే సినిమా క్లైమాక్స్ ఎండింగ్స్ కొంచెం సిమిలర్గా ఉన్నాయి అన్నారు. రిలీజ్ అయ్యాక డిసైడ్ చేద్దాం, అయిన తర్వాత చూద్దాం అన్నారు. సరే అని చెప్పి కేమ్ బ్యాక్ అండ్ ఐ స్టార్ట్ రైటింగ్ అదర్ స్టోరీ అనమాట. ఇంకో కథ రాయటం మొదలుపెట్టాను. ఆ కథ సన్నీ గారు భలే ఉందిరా, డెవలప్ చేద్దాం అన్నారు. ఇన్ కపుల్ ఆఫ్ డేస్ ఒక బేసిక్ స్ట్రక్చర్ వచ్చింది. ఎలాగో అంటే ఇట్స్ లైక్ ఆల్రెడీ విష్ణు గారి జోన్లోనే ఉన్నాను, ఆయనే మైండ్లో ఉన్నారు. ఈ సైడ్ ఎవరు, నేను విష్ణు గారు దాడి వెళ్ళట్లేదు, నాకు విష్ణు గారికి అనిపిస్తున్నారు, ఆ స్పేస్లోనే ఉన్నాను. ఏబిసిడి అలా ఏం రాయలేదా? ఏంటండి అంటే ఆర్టిస్ట్ చాయిస్ ఏబిసిడి రాస్తారు కదా? లేదు ఏబిసిడి రాయలేదు. సో అంటే ఆ ముందు కథ చేస్తాను కాబట్టి విష్ణు గారి జోన్లోనే ఉన్నాను. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ కథ ఎప్పుడైతే అనుకున్నానో యూఆర్ స్టిల్ ఇన్ దట్ మ్యాన్స్ స్పేస్లో ఉన్నాను. ఐ సెడ్ వెంట్ బ్యాక్ టు సనీ అండ్ సెడ్ ఇది కథ ఎవరు అనుకుంటున్నావు? విష్ణు గారు. లైక్ పర్ఫెక్ట్ రా అంటే ఇప్పుడే కదా చెప్పాము మళ్ళీ వెంటనే అంటే పర్లేదు చెప్పు నేను చేస్తాను. అండ్ హీ వాజ్ అ డార్లింగ్. రండి చెప్పండి, కథ చెప్తారా చెప్పండి పర్లేదు, ఫస్ట్ తర్వాత చూద్దాం, రిలీజ్ అయ్యి చూద్దాం చెప్పండి అన్నారు. ఐ టోల్డ్ హిమ్ అండ్ హీ సెడ్ ఎస్. విష్ణు గారిలో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే మాకు తెలుసుకుంది, ఆయన ఫుల్ నేరేషన్ ఇమ్మంటారంట. నాకు 20 minutesలో చెప్పు, పాయింట్ చెప్పు, 1 hour చెప్పు, ఇలా టైం లిమిటేషన్స్ ఏమి ఉండు పెట్టుకోకుండా నువ్వేం రాసుకున్నావో నువ్వు ఎంత చెప్తావో చెప్పేసి ఆ స్పేస్ ఇచ్చేస్తారంట డైరెక్టర్కి. దట్ ఈజ్ అంటే స్ట్రెస్ లేకుండా చెప్పొచ్చు కదా హ్యాపీగా. అంటే ఇంత పెద్ద కథని 20 నిమిషాల్లో చెప్పాలంటే మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అవునవును. నాకు 20 minutes టైం ఉంది చెప్పేసాయి అంటే చాలా ఏం పెట్టాలి ఏం తీసేయాలి అనేది ఒక క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది కదా, రైట్? అంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు హీ డజంట్ ఈవెన్ ఆస్క్ హౌ లాంగ్ నరేషన్ ఎంతసేపు ఉంటుంది అడగరు, చెప్పండి అంటారు. మనమే ముందు దాంట్లో సార్ 15 minutesలో చెప్పగలను, అరగంటలో చెప్పగలను, మొత్తం చెప్పండి నేను వింటా అంటారు. అండ్ చాలా బుద్ధిగా స్కూల్లో ఫ్రంట్ బెంచ్లో ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది చూడండి, టీచర్ ఏం చెప్తే వినాలి అని అంటే అలా కూర్చొని అలా వింటాడు చూడండి, అలా వింటారు ఆయన. చాలా బుద్ధిగా ఇలా కూర్చుని అలా మొత్తం ఎంతసేపు చెప్తే అంతసేపు, ఎక్కడ ఒక దాన్ని ఏమంటారు ఒక ఇరిటేషన్ వచ్చినా లేకపోతే ఒక ఇబ్బంది వచ్చినా ఎక్కడ అవ్వకుండా అలా జాగ్రత్తగా వింటారు. అంతా అయిన తర్వాత అండ్ హీస్ బ్రిలియంట్ విత్ అనాలిసిస్ అండి. ఆయన అనాలిసిస్ చాలా బాగుంటుంది. అంతా అయిన తర్వాత ఇదిదండి అందుకే ఇది ఇలా వస్తుంది కదండి అంటారు. అంటే మనం కూడా కొంచెం ఆలోచించుండ కథ మొత్తం ఫ్లోలో, అవును సార్ కరెక్టే, ఓకే అండి బాగుంది నేను చెప్తానండి. కానీ వన్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ మళ్ళీ వింటారు. అంటే ఫస్ట్ టైం నేను ఒక 2 గంటలు చెప్పానంటే సెకండ్ టైం వచ్చి 2 రోజులు పోయాక వచ్చి నేను మళ్ళీ చెప్తాను సార్ అంటే చెప్పండి అంటారు. ఈసారి కూడా 2 గంటలు చెప్తాను, 2 గంటలు వింటారు. కథ తెలిసిపోయింది కదా, 2 గంటలు వినకూడదు కాదు. ఆయన పేషెన్స్ లెవెల్ వేరండి.